ఎక్స్‌రే మీద ఎక్స్‌రే, స్కాన్ మీద స్కాన్. అంటే ఎంఆర్ఐస్. ఇలా చేస్తూనే ఉంటాము. బట్ నొప్పెందుకొస్తుందో తెలియదు. ఇలాంటి సిట్యుయేషన్ చాలా మంది పేషెంట్స్‌కి వస్తూ ఉంటుంది. క్రానిక్ నెక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అండ్ కొంతమంది పేషెంట్స్‌లో మల్టిపుల్ బాడీ పెయిన్స్. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు కాళ్ళల్లో ఇలా మైగ్రేట్ అవుతూ కూడా మల్టిపుల్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మరి రిపోర్ట్స్ చేస్తేమో నార్మల్‌గా ఉంటాయి. ఎందుకంటారు? ఎగ్జాక్ట్‌గా ఎందుకు అంటే బాడీలో సింప్టమ్స్ కనిపిస్తున్నప్పటికీ దీనికి రూట్ కాజెస్ అనేవి మిగతా డైమెన్షన్స్‌లో అంటే సైకలాజికల్, ఎమోషనల్ అండ్ ఎనర్జీ డైమెన్షన్స్‌లో ఉంటాయి. క్రానిక్ ఎమోషనల్ స్ట్రెస్, ఎనర్జీ బ్లాక్స్, ఓవర్ థింకింగ్ అండ్ పాస్ట్ ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కలగలిపి బాడీలో పెయిన్ రూపంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ ఏరియాస్‌లో. దీన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్‌కి సొల్యూషన్ అనేది ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ విధానం ద్వారా దొరుకుతుంది. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడినంత మాత్రాన సింప్టమ్స్ టెంపరరీగా సప్రెస్ అవ్వచ్చు. బట్ ఆ రూట్ కాజెస్ అనేవి కంప్లీట్‌గా రిమూవ్ అవ్వవు. మనం ఎప్పుడైతే రూట్ కాజ్ బేస్డ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటామో సింప్టమ్స్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి లైఫ్‌లో కూడా హోప్ అనేది పెరుగుతూ ఉంటుంది. దే విల్ ఫీల్ సో హ్యాపీ దట్ అల్టిమేట్లీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ దే ఆర్ గెట్టింగ్ క్లారిటీ. సో, ఐ వాంట్ టు రిపీట్ దిస్. రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నంత మాత్రాన పెయిన్‌కి కారణం లేదని అర్థం కాదు. కారణం ఉంది. కానీ అది బాడీలో లేకపోవచ్చు. మిగతా డైమెన్షన్స్‌లో ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇలా బాడీలో డిఫరెంట్ ఏరియాస్‌లో పెయిన్ వస్తూ రీజన్ అనేది బాడీలో లేనప్పుడు మనం దాన్ని ఫైబ్రోమయాల్జియా అంటాం. సో, ఇఫ్ యూ నో సమ్‌వన్ సఫరింగ్ విత్ దిస్ కండిషన్ ఆర్ దీస్ సింప్టమ్స్, try to share this video with them and create an awareness so that they will take charge of their health in a right way and get relief of their symptoms.